హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్. ఇప్పుడు వచ్చేసి మనం మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్ ఉన్న గణేష్ షెడ్ కి అయితే వచ్చేసినాం. ఇక్కడ షెడ్ పేరు అయితే కనిపిస్తుంది కదా, వెంకటేశ్వర గణేష్ బండర్. ఇంత ముందు కూడా ఈ షెడ్ వీడియో అయితే పెట్టాను, అప్పుడు ఫ్లెక్సీ ఏం లేదు. అండ్ కొన్ని గణేష్ అయితే పెట్టాను కదా. ఇప్పుడు అయితే ఇందులో కొన్ని న్యూ మోడల్స్ అయితే వచ్చినాయి, ముంబై మోడల్ లో కూడా వచ్చినాయి, మహారాష్ట్ర మోడల్ లో కూడా వచ్చినాయి. ఈ గణేష్ అయితే చూపిస్తాను. చూసే ముందు వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట కొట్టడం మర్చిపోకుండా. అలానే వీడియో ప్రతి ఒక్క షేర్ కూడా చేయండి చూసాక. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టే చూడండి, మనకు వినాయకుడు వచ్చేసి సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా. కూర్చుని యాంగిల్ కూడా అయితే డిఫరెంట్ గానే అయితే వచ్చేసింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెడల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, కండవన అయితే వచ్చేసింది అన్నమాట. కవర్ వేసారు, ఎందుకంటే వర్షాలు అయితే పడుతున్నాయి కదా, అందుకని చెప్పి అయితే బయట పెట్టి కవర్ అయితే వేసారు అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, 4 చేతులతో అయితే వచ్చేసింది కదా వినాయకుడు. మన సైడ్ కి వచ్చేది చూడండి, పామును అయితే పట్టుకొని అయితే ఉన్నాడు. మనకు బ్యాక్గ్రౌండ్ లో వచ్చేది చూడండి, తలకు వచ్చేసి కిరీటం వెనుకల త్రిశూలం అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకు 10 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది అనమాట. 10 to 11 ఫీట్స్ లోపు అయితే ఉంటది. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకునే చూడండి, వినాయకుడు కూడా మన సింహాసనం అయితే కూర్చున్నట్టు అయితే ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చూడండి, మనకు ఫ్రేమ్ అయితే వచ్చేసింది. అక్కడ సైడ్ కి వచ్చేసి చూడండి, మనకు కుమారస్వామి అయితే వచ్చేసిండు. పైన వచ్చేసి చూడండి, పాములు కూడా వచ్చేసినాయి కదా. ఇటు సైడ్ కి వచ్చేసి కూడా మనకు అయ్యప్ప స్వామి అయితే ఉన్నాడు. పైన వచ్చేసి పాములు అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది వినాయకుడు వచ్చేసి పంచకొచ్చేసి చూడండి, ప్యారెట్ గ్రీన్ అయితే వేసారు కదా. మనకు 4 చేతులతో అయితే ఉన్నాడు. వినాయకుడు కూడా చూడండి, స్మైలీ ఫేస్ ఉన్న స్ట్రైట్ లుక్ అయితే ఉన్నది. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 12 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది అనమాట. ఈ గణేష్ కూడా బుక్ అయితే అయింది. ఇంకా కొన్ని గణేష్ అయితే కొత్త మోడల్స్ అయితే వస్తున్నాయి. ఇంకా బుక్ చేసుకుని వాళ్ళు ఉంటే కూడా త్వరగా అయితే వచ్చేయండి. బుకింగ్ కి చాలా రేట్లు కూడా అయితే తక్కువనే అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూసి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు సింహాసనం అయితే కూర్చొని అయితే ఉన్నాడు. ముంబై మోడల్ గణేష్ అన్నమాట. పంచకు వచ్చేసి చూడండి, ఇళ్ళనైతే వేసారు. మెడల్ వచ్చేసి కండువన అయితే వచ్చేసింది చూడండి, డిజైనింగ్ కండువ వచ్చేసి. సైడ్ కి వచ్చేసి చూడండి, 2 చేతుల కింద అయితే సింహాలు అయితే వచ్చేసినాయి. వినాయకుడు వచ్చేసి చూడండి, మనకు ముంబై మోడల్ అయితే వచ్చేసింది కదా. అది తలపైన వచ్చేసి కూడా పాములు అయితే ఉన్నాయి కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మోడల్ లో వచ్చేసి ఒకటే పీస్ ఉన్నది. వెనకాల కూడా ఇంకోటి ఇక్కడ కనిపిస్తుంది ముంబై మోడల్ గణేష్. మనకి సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఆ గణేష్ అయితే చూపించలేకపోతాం, ఎందుకంటే దాని ముందు ఇంకో గణేష్ ఉంది, ఇందాక చూసారు కదా. ఈ గణేష్ హైట్ వచ్చేసి, ఇప్పుడు చూస్తున్న గణేష్ హైట్ వచ్చేసి మనకు 12 ఫీట్స్ లోపు అయితే ఉంటది. ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మన సింహాసనం మీద అయితే కూర్చొని అవుతున్నాడు వినాయకుడు వచ్చేది చూడండి. కూర్చున్న విధానం కూడా అయితే డిఫరెంట్ అవుతుంది. మనకు పంచకు వచ్చేది చూడండి, గ్రీన్ కలర్ అవుతుంది. అండ్ ప్యారెట్ గ్రీన్ కూడా మిక్స్ అవుతుంది అనమాట. వినాయకుడికి వచ్చేది చూడండి, మన బ్యాక్గ్రౌండ్ లో అయితే ఫ్రేమ్ అయితే వచ్చేసింది. ఒక సైడ్ కి వచ్చేది చూడండి, ఏనుగులు అయితే వచ్చేసి సైడ్ లో మధ్యలో వచ్చేది చూడండి, సత్యనారాయణ స్వామి అయితే ఉన్నాడు కదా. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 11 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టు చూడండి, వెనకాల అయితే కనిపిస్తుంది సింహాసనం అయితే కూర్చొని అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మన బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి సైడ్ కి వచ్చేసి మొత్తం నెమలి డిజైనింగ్ అయితే వచ్చేసినాయి. పైన వచ్చేసి చూడండి, అక్కడ నంది అయితే ఉన్నాడు కదా, నంది అయితే ఉన్నాడు. కింద వచ్చేసి ఏనుగు అయితే ఉంది కాళ్ళ కింద. అంటే మనకు ఏనుగు తల పైన అయితే నిలబడి అయితే ఉంటారు. అటు సైడ్ లో కూడా మనకు శివుడు అయితే వచ్చేసిండు ఫ్రేమ్ కి వచ్చేసి. ఈ వినాయకుడు వచ్చేసి మనకు కూర్చున్న విధానం కూడా అయితే డిఫరెంట్ అయితే ఉంటది. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 11 ఫీట్స్ లోపు అయితే ఉంటది. ఈ గణేష్ కూడా బుక్ అయితే అయింది. ఈ మోడల్ అయితే ఇంకొక పీస్ అయితే ఉన్నది. బుక్ చేసుకున్న వాళ్ళు అయితే త్వరగా అయితే వచ్చేయండి. ఇప్పుడు ఇంకొక మోడల్ గణేష్ అయితే చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకు వినాయకుడు వచ్చేసి మనకు పీఠ మీద అయితే కూర్చున్నట్టు అయితే ఉంది. ఆ వినాయకుడు వచ్చేసి ఇక్కడ మనకు మహారాష్ట్ర మోడల్ పీస్ అన్నమాట. చెవులు వచ్చేది చూడండి, మనకు పెద్దవని అయితే వచ్చేసినాయి కదా. పంచకు వచ్చేది చూడండి, పింక్ కలర్ అయితే వేసారు. మనకు కండువకు వచ్చేది చూడండి, ఎల్లో అయితే వేసారు కదా. బ్యాక్గ్రౌండ్ లో మనకు ఫ్రేమ్ కూడా వచ్చేసింది చూడండి. ఇక్కడ సైడ్ కి వచ్చేది చూడండి, నెమలీలు అయితే ఉన్నాయి కదా. ఫ్రెండ్స్, ఇలాంటి మోడల్ గణేష్ అయితే కామారెడ్డిలో చాలానే అయితే ఉన్నాయి, కానీ ఒక్కొక్క షెడ్ లో ఒక్కొక్క వెరైటీ అయితే ఉన్నది. మీకు ఇంత ముందు కూడా వేరే షెడ్ లో ఇలాంటి గణేష్ అయితే చూశారు, కానీ దానికి బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ అయితే ఉన్నది. ఈ గణేష్ వచ్చేది చూడండి, బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ అయితే ఉంది. ఈ మోడల్ గణేష్ అయితే మనకు 2-3 అయితే ఉన్నాయి ఈ షెడ్ లో. ఆ 2 అయితే బుక్ అయినాయి, ఈ ఒక్క పీస్ అయితే బుకింగ్ అయితే కాలేదు. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 10 ఫీట్స్ లోపు అయితే ఉంటది అన్నమాట. ఇప్పుడు ఇదే మోడల్ లో ఉన్న ఇంకొంచెం డిఫరెంట్ ఉన్న గణేష్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకునే చూడండి, ఇందాక చూపించాను కదా సేమ్ మోడల్ గణేష్, కాకపోతే డిఫరెంట్ అయితే ఏంటంటే మనకు పంచన అయితే వచ్చింది అన్నమాట. చూడండి, డిజైనింగ్ పంచ, రియల్ పంచ. ఇక్కడ కండువ కూడా చూడండి, మనకు బ్లూ కలర్ అయితే వచ్చేసింది. మనకు రియల్ కండువ ఇది వచ్చేసి. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి, సేమ్ ఫ్రేమ్ అవుతుంది. పైన వచ్చేసి చూడండి, మనకు పామ్ అయితే ఉన్నది కదా. సైడ్ కి వచ్చేసి అయితే నెమలి అవుతుంది. గణేష్ హైట్ అయితే చెప్పాను కదా, మనకి 10 to 11 ఫీట్స్ లోపు అయితే ఉంటది. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూపిస్తాను చూడండి. వీళ్ళైతే బుకింగ్ అయితే చేసుకుంటున్నారు, ఇక్కడ కనిపిస్తున్నారు కదా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టు చూడండి, మనకు 6 ఫీట్ల గణేష్ అయితే ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి చూడండి, సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు. కిరీటంకి వచ్చేసి చూడండి, 2 చేపలు అయితే వచ్చేసినాయి సైడ్ లకి. మనకు కొంచెం క్రాస్ అయితే ఉంటుంది అన్నమాట, ఫేస్ గానీ కూర్చున్న యాంగిల్ గానీ. వినాయకుడు వచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి, మనకు దేవుళ్ళు అయితే వచ్చేసారు. మనకి సైడ్ కి మధ్యలో వచ్చేది చూడండి, టెంపుల్ అయితే ఉన్నది కదా. పంచకు వచ్చేది చూడండి, రెడ్ అయితే వేసారు. కండువకు వచ్చేసి లైట్ గ్రీన్ అయితే వేసారు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇంకో మోడల్ గణేష్ చూడండి, మనకు సోలాపూర్ మోడల్ అన్నమాట. ఇక్కడ చూడండి, వినాయకుడు కూర్చున్న యాంగిల్ అయితే డిఫరెంట్ అయితే కూర్చొని అవుతున్నాడు. మనకు పంచకు వచ్చేది చూడండి, పింక్ అయితే ఉంది అన్నమాట, డార్క్ పింక్. మన డిజైనింగ్ వచ్చేసింది పంచకు వచ్చేసి. ఇది రియల్ పంచ, ఇక్కడ కనిపిస్తుంది కదా, కవర్ అయితే వేసారు.
అంటే పిల్లలు అయితే ముట్టకుండా డ్యామేజ్ చేయకుండా అయితే కవర్ అయితే వేసారు. ఇది రియల్ పంచ. ఇక్కడ కండువ వచ్చేసి చూడండి మనకి ఎల్లో టైప్ అయితే ఉంది కదా, మనకి గంధం కలర్ లో. ఇది వచ్చేసి కూడా రియల్ కండువ. వినాయకుడు చూడండి మనకి స్ట్రైట్ లుక్ అయితే ఉంది. చెవులు వచ్చేసి చూడండి పెద్దగానే అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ లో అయితే ఫ్రేమ్ అయితే వచ్చేసింది సింహాసనంకి వచ్చేసి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకి 7 feet లోపు అయితే ఉంటది. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూసి ఇక్కడ చూసుకుంటే చూడండి నా వెనకాల అయితే గణేష్ అయితే ఉంది కదా, ముంబై మోడల్ గణేష్. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి మనకు కూర్చున్న విధానం అయితే డిఫరెంట్ అయితే ఉన్నది. ఫ్రేమ్ కి వచ్చేసి చూడండి బ్యాక్గ్రౌండ్ లో అయితే టెంపుల్ అయితే వచ్చేసింది. సైడ్ కి వచ్చేసి అయితే చూడండి మనకి శివుడు అయితే వచ్చేసిండు. వినాయకునికి వచ్చేసి చూడండి ఇది రియల్ కండువ. ఇక్కడ కనిపిస్తుంది రియల్ కండువ. ఇది పంచ వచ్చేసి కూడా రియల్ పంచ. ఇది ఫినిషింగ్ కూడా అయితే నీట్ గానే ఉంది. వినాయకుడు వచ్చేసి ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 10 feet లోపు అయితే ఉంటుంది అనమాట. ఈ మోడల్ వచ్చేసి అయితే 2 గణేష్లు అయితే ఉన్నాయి. దానికైతే పంచ కండువన్ అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే చూసి ఇక్కడ చూసుకుంటే చూడండి ఇందాకనైతే చూపించాను కదా గణేష్ వచ్చేసి. ఈ గణేష్ వచ్చేసి చూడండి సేమ్ మోడల్, కాకపోతే మనకు పంచ కలర్ అయితే డిఫరెంట్. ఇది వచ్చేసి ఎల్లో కలర్ పంచ చూడండి రియల్ది. ఇక్కడ మనకు పింక్ కలర్ లో అయితే ఉన్నది కదా కండువ వచ్చేసి చూడండి కనిపిస్తుంది కదా. ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టే చూడండి మనకు 7 feet గణేష్ అన్నమాట. ఇక్కడ కూర్చున్న విధానం కూడా చూడండి డిఫరెంట్ అయితే ఉన్నది. మన కాళ్ళకు వచ్చి చూడండి ఎల్లో కలర్ అయితే ఉంది. మనకు డిజైనింగ్ కూడా వచ్చేసి ఫ్లవర్స్ ఉన్న మొత్తం ఆభరణాలు అయితే ఎక్కువ అయితే ఉన్నాయి. వినాయకుని ఫేస్ కట్ అయితే డిఫరెంట్ అయితే ఉంది. మనకు తలకు కూడా వచ్చేసి చూడండి మన డిజైనింగ్ అయితే వచ్చేసింది. చెవులు కూడా చూడండి డిజైనింగ్ అయితే వచ్చేసినాయి. మనకు చెవులు కూడా అయితే డిఫరెంట్ అయితే ఇచ్చేసాను. ఈ మోడల్ వచ్చేసి మనకు 3 పీసులు అయితే ఉన్నాయి. కాకపోతే పంచ కలర్ కండువ కలర్ లో వచ్చేసి డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కాళ్ళ కింద చూడండి మనకు నెమలి అయితే వచ్చింది కదా, ఇక్కడ చూడండి నెమలి అయితే ఉన్నది కాళ్ళ కింద వచ్చేసి. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే బుకింగ్ చేసుకుని వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. నా వెనకాల అయితే చూడండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, మన బుకింగ్ కోసం అయితే వచ్చేసారు అన్నమాట. చాలా వరకు అయితే ఈ షెడ్ లో అయితే గణేష్ అయితే బుకింగ్ అయితే అయిపోయినాయి. త్వరగా వచ్చి అయితే బుక్ చేసుకోరు. ఎందుకోసం అంటే ఈ షెడ్ లో అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ మనకు చాలా తక్కువ ప్రైస్ లో అయితే ఉన్నాయి అన్నమాట మన బడ్జెట్ లో. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి ఈ గణేష్ లో అయితే మొత్తం అయితే ఇంత ముందు అయితే వీడియోని అయితే పెట్టాను. ఈ షెడ్ వచ్చేసి మన ఛానల్లో ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ షెడ్ లో కూడా చాలా వరకు అయితే బుక్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాను చూడండి. అలానే ఈ గణేష్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట కొట్టడం మర్చిపోకండి. వీడియో ప్రతి ఒక్కరికి షేర్ కూడా చూసుకోండి. చూడండి ఇంత ముందు వీడియోలు అయితే పెట్టాను కదా, చాలా వరకు అయితే చిన్న గణేష్లు కూడా ఉన్నాయి మనకి షెడ్ లో వచ్చేసి. అంటే మనకు 3 feet నుంచి అయితే ఉన్నాయి. 3 feet నుంచి మనకు 15 feet వరకు అయితే ఉన్నాయి షెడ్ లో వచ్చేసి. కొన్ని గణపతులు అయితే ఇప్పుడు ఈ వీడియోని అయితే చూపించట్లేదు, ఎందుకంటే ఇంత ముందు అయితే ఒక వీడియో అయితే పెట్టాను part 1 అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకునే చూడండి మనకు వినాయకుడు వచ్చేసి కూర్చొని అయితే ఉన్నాడు కదా. మనకు పంచ వచ్చేసి చూడండి డిజైనింగ్ ఉంది ఎల్లో కలర్ లో. మనకు రియల్ పంచ ఇది. మన కండువ కూడా అయితే రియల్ అయితే ఉన్నది. సైడ్ కి వచ్చి చూడండి అమ్మవార్లు అయితే వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో ఉంది. మనకి డబ్బా షేప్ అయితే ఫ్రేమ్ అయితే వచ్చేసి మనకి డిజైనింగ్ కూడా వచ్చేసింది. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకి 10 feet లోపు అయితే ఉంటది. అయితే గణేష్ అయితే బుక్ అయితే చేసుకున్నారు. ఇప్పుడే నేను వ్లాగ్ చేసినప్పుడు అయితే బుకింగ్ అయితే అయింది. ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉన్నారు, అడిగైతే తెలుసుకుందాం గణేష్ ఎంత బుక్ చేసుకోరో, వీళ్ళ విలేజ్ ఏంది, ఇలా యూత్ పేరు అయితే ఏందని అడిగైతే తెలుసుకుందాం. ఏ ఊరు బ్రో మీది? లింగాయపల్లి. యూత్ పేరు? డేంజర్ గైస్. డేంజర్ గాయ్స్. ఓకే. ఎంతమంది మీ మెంబర్స్? 20 members. 20 మెంబర్సా? ఎంత పడ్డది గణేష్ వచ్చేసి? గణేష్ వచ్చేసి 60 చెప్పిండు, 32 ఫిక్స్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 60 అయితే చెప్పారట, 32 అయితే ఫిక్స్ అయితే అయింది. చెప్పాను కదా ఈ షెడ్ లో అయితే చాలా తక్కువ రేట్ కి అయితే ఇస్తున్నారు. వీళ్ళు లింగాయపల్లి నుంచి అయితే వచ్చి బుక్ చేసుకున్నారు. వినాయకుడు అయితే చూడండి మనకు రియల్ పంచ కింద వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుంది కదా కండువ వచ్చేసి చూడండి రియల్ కండువన అయితే ఉన్నది. ఇంకా బుక్ చేసుకుని వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. గణేష్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట కొట్టడం మర్చిపోకండి. వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి.